నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో ఈ ప్రపంచంగా నిన్ను అలానే చూస్తుంది. ఇక్కడ ఏం తెలుసా, మన మైండ్ సెట్ ఇక్కడ మనలో ఎక్కువ మందికి మనకి ఉండే ప్రాబ్లం ఏం తెలుసా, చూస్తూనే ఉంటాం. నాకు ఏం రాదు, నేనేం చేయలేకపోతున్నా, నాకేం చేత కాదు, నేను నిజంగా వర్తీ కాదు అనే మైండ్ సెట్ ఉంటుంది మనలో అందరికీ. అది నార్మల్గా బై బర్త్ రాదు. అది ఎప్పుడు బై బర్త్ ఎవ్వరికి అలా ఉండదు. మన సరౌండింగ్స్ మన చుట్టూరు ఉండే జనాలు, మన వే ఆఫ్ లీవింగ్ నుంచి వస్తుంది అనమాట ఆ మైండ్ సెట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయాలంటే, నేను అబ్జర్వ్ చేసింది ఇదే, నాకు అదే మైండ్ సెట్ ఉన్నది. ఫస్ట్ నేను అది ఎలా కనిపెట్టినానంటే, ఈ మన చుట్టూ సరౌండింగ్స్ చూస్తూ ఉంటాం మనము. కొంతమంది వస్తారు మన లైఫ్లోకి, వాళ్ళు ఏం చేస్తారు, మన రిలేషన్లోనే వాడికి ఇంత ప్యాకేజ్ అంటారా, వాడికి ఇక్కడ జాబ్ దొరికిందంట, హై ప్యాకేజు, వాడికి కార్ తీసిండు, ఇదే చెప్తా మనకి. సో అవి చెప్పు మాటలు వినేసి మనము డిసప్పాయింట్మెంట్ అయిపోయేసి, మన మైండ్ కంప్లీట్గా పొల్యూట్ చేసుకునేసి, ఎండ్ ఆఫ్ ది డే మన మైండ్ సెట్ ఎలా అయిపోతుంది అంటే, మనం నథింగ్ అనేలాగా అయిపోతుంది అనమాట. నేనేం చేయలేకపోతున్నా, నాకేమి రాదు. నేను చెప్పేది ఏమంటే, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలన్నమాట. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, గన్నులాగా ఉండాలి. ఎట్టంటే, నాకేం తక్కువ, నాకు అన్నీ వచ్చు, నేను దేంట్లో తక్కువ కాదు అనే మైండ్ సెట్ మనం పెట్టుకోవాలి. ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. అదే నేను చెప్పున్నది. మనం ఎలా చూసుకుంటామో ఈ ప్రపంచం కానీ మనల్ని అలానే చూస్తుంది అన్నమాట. సో మనం అట్టున్నాం అనుకో, ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అయిపోతాయి. సో నేను చెప్పేది ఏమంటే, అట్లీస్ట్ ఇప్పటి నుంకైనా స్టార్ట్ చేయండి. ఒక మినిమం నేను కంటిన్యూస్గా ఏమంటారు, ఇప్పుడు అయిందా, జస్ట్ ఒక పెట్రోల్ పోసి ఫైర్ చేస్తే అట్టా బగ్మనేసి అట్ట వదలకూడదు. మైండ్ సెట్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఎట్టంటే ప్రాపర్గా సెట్ చేసుకోవాలి మన మైండ్ సెట్. ఏం చేయాలి దానికి, మినిమం స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయాలి. ఈ చెత్త మనుషుల్ని డిలీట్ చేయండి. వాళ్ళని అయినంత త్వరగా ఇంటికి పంపించేసింది. వాళ్ళని మాట్లాడకుండా, వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇన్నేకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొంతమంది అబ్జర్వ్ చేయాలంటే కావాలనేసి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అయ్యో మేము ప్రయోజకులు అయిపోయేసిండ్రు, మా పిల్లలు ప్రయోజకులు అయిపోయేసిండ్రు అనేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మీ మమ్మీ డాడీ మైండ్ సెట్ ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని పోగొట్టేలాగా చేస్తారన్నమాట. సో మనం స్ట్రాంగ్ ఉండాలి. నీ కాడ ఉంటే 3 పూటలు తింటూ 3 పూటలు పండుకో, లేదు 16 సార్లు పండుకుంటా పండుకో, 16 సార్లు తింటావంటే తిను, నాకేమి. ఇంట్లో కానీ మీ మమ్మీ డాడీ లేకుంటే ఎవరైనా చెప్పినా కానీ చెప్పు, నాకు ఇంత కష్టం ఉంది, నువ్వు వాడి గురించి చెప్పినావు, వాడి కాడికి పోయి నాకు ఒక 4 లక్షలు కావాలి, లేదు 1 లక్ష రూపాయలు కావాలి, ఇస్తాడా అని అడుగు. ఈరు. సో మన కష్టానికి నష్టానికి అవసరం లేని వాళ్ళు మనకి ఎందుకు చెప్పు, వాళ్ళ గురించి మనం మాట్లాడి వేస్ట్.